ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 23 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరు ఈ లబ్ధిదారులు? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అలాగే ఏపీలో ప్రత్యేక అధికారుల పదవీ కాలం పొడిగింపు, కొత్త ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 23 మంది ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రెగ్యులరైజేషన్ పొందిన వారిలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, ఫార్మలిస్టులు, మలేరియా విభాగానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు, మహిళా నర్సింగ్ హెల్పర్లు, అలాగే మల్టీ పర్సన్ హెల్ప్ అసిస్టెంట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. అయితే గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసిన కాలానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేదు, బకాయిలను కోరే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రెగ్యులర్ అయిన తర్వాత ఈ ఉద్యోగులను సంబంధిత క్యాడర్లో జూనియర్ మోస్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వులు పేర్కొంది. నియామక ప్రక్రియ పూర్తయ్యే ముందు ప్రతి ఉద్యోగి జన్మ తేదీ, విద్యా అర్హతలు, సాంకేతిక ఆధారాలు, రిజర్వేషన్ వివరాలు వంటి అంశాలను సంబంధిత అధికారులు పూర్తిగా పరిశీలించి ధృవీకరించిన తర్వాతే తుది నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇక మరో కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాల, నగర పంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలలు పొడిగించింది. ప్రకాశం జిల్లా కందుకూరు, పొదిలి, శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస, పల్నాడు జిల్లా నరసరావుపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, తాడిగడప, నెల్లూరు జిల్లా కావలి, ఏలూరు జిల్లా చింతలపూడి, అలాగే అల్లూరు, కొత్తకోట వంటి పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని మరో 6 నెలలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెలతో ప్రత్యేక అధికారుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ప్రభుత్వ కొత్త ఐపీఎస్ అధికారులను కూడా కేటాయించింది. సివిల్ సర్వీసులలో పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎంపికైన మొత్తం 14 మంది అధికారులను ఏపీ క్యాడర్ కి కేటాయించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన చెల్లా పవన్ కళ్యాణ్, దోనపూడి విజయబాబు, చక్క స్నేహిత్, పెండం ప్రత్యూష కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఒకవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ, మరోవైపు స్థానిక సంస్థల పరిపాలనలో కొనసాగింపు, అలాగే రాష్ట్రానికి కొత్త ఐపీఎస్ అధికారుల కేటాయింపు వంటి 3 కీలక పరిణామాల నిర్ణయం అలాగే రాష్ట్రానికి కొత్త ఐపీఎస్ అధికారుల కేటాయింపు వంటి 3 కీలక పరిపాలనా నిర్ణయాలు ఒకేసారి వెలువడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.